రోబో న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో సమగ్ర సర్వే పేరుతో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజులో బీసీల గొంతు కోస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన పేరిట 50 రోజుల పాటు పొడిచి చంపారని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకని విమర్శించారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే సర్వేలో వారి శాతాన్ని తక్కువ చేసి చూపించారని బీసీలపై రేవంత్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు. కొమురంభీం జిల్లాలో సర్పంచ్ ఎన్నికల కై గ్రామాల్లో సందడి. కొమురంభీం జిల్లాలోని 15 మండలాల్లో సుమారు 402 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15 లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు.